వీడు అమ్మ కడుపు చల్లకుండు మరేందో మీరు ఆడవాళ్ళు మగోళ్ళే మరి నోరు పోయమన్నాడు కదండి. నీ దుంపలు దేక దసరా నవరాత్రులు బట్టి ఉత్తరాంధ్ర నెలల్లో నిద్రపోకుండా అమ్మవారి పూజగాడు కూర్చొని చూస్తూ ఉండంగా ఇంతమంది జనం ఉండంగా నోరు మూసి పెందగానే పంపిద్దాం చూస్తారే అమ్మాయి. నోరు మూయమంటే నా నోరు గట్టిగా మేము కాదు, నీ నోరు మూసుకోమన్నా కాదు, వచ్చి కూర్చున్న నోరు మూయమన్నా. అక్క భవానీలు చూసారా మేము మీ నోరు ముయ్యాలంట విన్నారా మాటలు? నోరు ఎందుకు మూయని తెలుసా? ఏదైనా ఒక శుభకారం నిలబెట్టాలంటే ఏ శబ్దంలో ఏ పుట్లంలో ఆడు బెదర పోతరం తెలుసుకోవాలి. వీళ్ళందరూ ఒగ్గేసి నీకు నాకు మనందరికి సిగ్గేసి కోతన్నరా కొండ ముచ్చన్నరా ఆ నిలబడ్డాడు మూతి నువ్వు నాకన్నా. అబ్బాయి నేను అలా అనలేదు నాయన. చూడయ్యా పోతన్నా కొండ ముచ్చన్నా కూర్చున్నా వాళ్ళ మూతి నువ్వు నాకన్నది మేమల్లా. ఆయన మీరంతా కూడా గొప్ప కవులు పండితులు గాయకులు నాయన. ఓ అబ్బాయి కవులు గాయకులు పండితులా? అమ్మాయి నేను కూడా కవిత్వాలు రచించా. కవితలు రచించావా? ఇదిగో మా ఆడపిల్లలు అమ్మటే రెక్కి తీసుకుని బుర్రకథలకు వస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు కవితలు రాసిన సంగతి నాకు తెలియదు. కానీ నీ అమ్మ కడుపు చల్లకుండా నీ అమ్మ కడుపు సరిపోతుందంటే నాకు ఇంటికాడ పుస్తకాలు రాసి 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 గుట్టలు వేస్తే దిక్కులాక గుట్టలు పడిపోతుంది అనుకో. నువ్వు రాసి రాసి గుట్టలు వేసావా నాయన? నువ్వు రాసిన కవిత్వం ఏంటో ఒక్కసారి చెబితే ఈ సభ అంతా కూడా విని తరిస్తారట నాయన. ఒక విజయ వాడ, వాడలో ఉన్నది ఒక్క మేడ, మేడ పక్కన పారి గోడ, గోడ పక్కన ఉంది నీడ, ఆ నీడలో ఉన్నది చిన్న దూడ, అది వేసింది ఇంత పేడ, పేడ 3 కిలోలు పేడ. ఇది కవిత్వం అనరయ్యా, ఇది కవిత్వం అనరు, ఇది నీ చెబుత్వం అంటారు. ఇదిగో కవిత్వం అంటే ఎలా ఉండదు నాయన. చూడు నాయన, దేశమున ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అన్నాడు ఆనాడు మన గుర్చాడప్ప. మా బాపట్ల గ్రామంలో మా రైలుపేట గ్రామంలో మా ఊళ్ళో మా పప్పారావు అన్నాడు. ఏమన్నా చెప్పురా? లంచమును ప్రేమించమన్నా మంచి గొప్పలు ముంచారన్నా, పాలు పెరుగు వెన్న వదలమన్నా, కళ్ళు తన బ్రాందీని త్రాగరన్నా. కళ్ళోని ప్రేమించారన్నా అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఒక్కడుంటే సార్ వంపలు దేశాన్ని ముంచేయటానికి. నిజమేనయ్యా, అదే అనుకుంటున్నారు మా అక్కలందరూ. ఆయన నవమాసముల మోసి కని పెంచి పెద్దవాళ్ళు చేసిన తల్లిదండ్రులు తన్నుకోవాలంట. ఈ గౌరు బాకి అంటారు. వచ్చింది మా సంగతులు. పొద్దున్నే లెగుస్తూ లేస్తూ పక్క నుంచి లెగుస్తూ లేస్తూ ముఖం మీద దుప్పటి తీసి ముఖం పెట్టించారు. ఎందుకైనా ఉంటావు పోయావనా? ధర్మమా? నా మొగ్గు చల్లకుండా అని చెప్పి మొహంలో ముఖం పెట్టింది. మొహంలో ముఖం పెట్టి కాళ్ళ కాడికి వచ్చి కాళ్ళ మీద దుప్పటి తీసి కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసేది రోజు ఉండే మొగుడికి నమస్కారం ఎవరు చేయరు. భోజనం పెట్టవే అంటే పెట్టుకు తిని అంటున్నారు. నీళ్లు తోడబెట్ట తోడుకోవాలి చీలిపోతుంది అంటున్నారు. ఏంటయ్యా నేను చూసేది ఎందుకు అనుకున్నా? నేను మంచి కాదు నువ్వు పోయావని చూస్తుంది. ఎక్కడ కోటేశ్వరం అక్క ఏమన్నా మా ఎక్కడ అమ్మాయి సరే ఏంటి నీ ఆడవాళ్ళ దగ్గర రాకూడదు అని నేను మా ఆవిడ పరమపతి అన్నాను. మా ఆవిడ నమ్మలేదు కానీ మరి ఎంతకి మరి ఈ ఆడపిల్లలందరూ ఎందుకు వచ్చారని. ఆడపిల్లలందరూ ఎందుకు వచ్చారు అక్కడకు చెబుతా. చూడు నాయన, అనేకేళ్ల పరవలో పుట్టి పెనుగంచుకోలేదు మెట్టి సర్వమానవుల పూజలు అందుకున్న బంగారు తల్లి శ్రీలక్ష్మి తిరుపతమ్మ జీవిత చరిత్రను చూస్తాను వచ్చారు. అవును నాయన, అది సరే గాని అబ్బాయి నీకేడు భక్తి పాటలు వచ్చాట. ఈ రోజు మా అమ్మవారి దగ్గర 2 పాటలు పాడాను. అమ్మాయి భక్తి పాటలు పాడారు అనుకో, ఎలా ఉండాలి పిల్లలందరూ కూడా కూర్చోవాల్సింది. అవునా? అయ్యా పాడాయన. వెంకటేశ్వరానికి ఎంతమంది పిల్లలు? వెళ్ళలేదబ్బా. వెంకటేశ్వరానికి ఎంతమంది అంటున్నా? 2 2 అలివేలు మంగమ్మ పక్కన కాదమ్మా భార్యలు.
భార్య అమ్మాయి పెళ్ళాలని ఒకటేను చెప్పేది నువ్వు ఆర్ట్ తీసుకో ముందు మా పెద్ద ఇస్తాంలే అమ్మాయి ఒక చేతిలో లడ్డు ఒక చేతిలో గాయ పెట్టుకొని నాలాగా 3 నామాలు పెట్టుకొని మధ్యలో కూర్చుంటాడు అనివేలంగా మీ బీపీ చర్మ మొదలెత్తారు అమ్మాయి డిబేట్లు పాటలు అసలు ఎట్లా ఉండదు చూస్తాడు 2 కళ్ళు జరిపో అమ్మాయి నవమన్మధుడా సుందరుడా నీ మనసినే నాకేదు. పైకి వస్తాడు ఏంటి కోటేశ్వరమాట ఏంటి అసలు అంత బైబుల్ లేకుండా పోయింది ఏంటప్పా ఏంటి అంత స్టేజ్ ఉండగా నా పైకి వస్తున్నాడు ఏంటప్పా పారిపోతాడు ఏంటి ఈ పాటకి అన్నాగా సాంతానికి ఎంతమంది పడాలో ఆయనకైతే గంగని నెత్తిన పెట్టుకొని భారతునికి గుండెలో పెట్టుకొని చేతిలో చేతికార పట్టుకుంటాడు చేతికార ఆ చేతిలో పట్టుకొని ఒళ్ళంతా నాలా బూడిద పూసుకొని ఏంటది ఏ బూది పూసుకొని ఎక్కువ రోడ్ల కూర్చుంటాడు ఆయన ఎందుకంటే వెళ్ళేవాడు పోయేవాడు ఎంతమంది వస్తున్నారు అమ్మాయి ఆయనకి ఎలాంటి పాట ఆయన నిశ్చించా లబ్బరిగాసులు పాడే పాడే అరే అరే మాట్లాడితే పైకి వచ్చేస్తున్నావు మరి బైబిల్ ఎక్కడ పోయినా నడు తిరిగిపోతే వారానికి ఒక్కసారి కొట్టింది మా ఆవిడ అది నేను బయట చెప్పుకోవట్లా